రైతు భరోసా కింద డబ్బులు వేస్తున్నాం అని చెప్తున్నారు. రైతు భరోసా గ్యాస్ ఏర్పాటు చేసాం. ఒక్కోసారి అందుతుంది, ఒక్కోసారి అందట్లా. వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది? హోప్లెస్. అది కూడా అసలు హోప్లెస్ అండి. వ్యవసాయం వచ్చిన తర్వాత హోప్లెస్ అయిపోయింది. చాలా అధ్వానంగా ఉంది. అది రైతు బురిడి కేంద్రాలు సార్. ఎందుకంటే నేను వ్యవసాయదారుని స్వతహాగా, నాకు పొలం ఉంది. వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం చేయడానికి ఉద్దుకునే వాళ్ళు లేకుండా పోయేవాళ్ళు. మన వ్యవసాయానికి మన తుఫాను వచ్చి అన్ని కొట్టుకుపోతే గవర్నమెంట్ నుంచి ఒక చిన్న రూపాయి సాయం లేదు. ఇగో వర్షానికి ఇంత ఇస్తున్నాను, మిరపసానికి ఇంత ఇస్తున్నా, ఇంతగా నష్టం అవుతుంది అని అక్కడ అనౌన్స్మెంట్ చేసి వెళ్ళి ఉంటే చాలా గొప్పగా ఉండేది సార్. ఏ లేదు సార్, ఈకుపాను బదులు టీవీ చూడకాకండి, ఈనాడు చూడకాకండి అని చెప్పి వెళ్ళాడు సార్. వాళ్ళు అన్ని అబద్ధాలు రాస్తారు, చూడకాకండి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అధ్వానంగా ఉంది మాటతో చెప్పాలంటే. చేసామని చెప్పుకుంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటారే కానీ ఎవరిని పిలిచింది లేదు, చచ్చింది లేదు, ఏమి చేసింది లేదు, చేసేది లేదు, చచ్చేది లేదు. మొత్తం మేమే చేస్తున్నాం. ఇంతకుముందు చేయలా, చేసినట్టే చేస్తున్నాడు ఈయన కూడా. నేను ఎక్కువ చేస్తున్నానని చెప్పుకోవడం ఆర్భాటం, అంతకంటే ఏమి లేదు. ఏందయ్యా నువ్వు చేసిందంటే నా వెనకే చేస్తాను. ఎందుకు వచ్చి వాళ్ళ సంవత్సరం నీళ్ళకి ఎంత ఇబ్బంది పడి అన్ని ఇంజన్లు పెట్టుకున్నాము. గతంలో ఒకసారి ఇట్టగా వస్తే పట్టించేమ నుంచి ఇచ్చాడు ఆ చంద్రబాబు నాయుడు. ఈయన ఇచ్చింది ఏంది? అదేమంటే డైవర్ వాళ్ళు కొట్టుకెళ్ళింది, ఆ వాళ్ళు కొట్టి చక్కనగడానికి వచ్చారు వీళ్ళు. అట్ట కాకుండా అది పోయింది, ఇది పోయింది అని చెప్పి జనాన్ని మోసం చేయడం తప్పితే ఏమైనా ఉందండి? చెయ్యి, పని చేయి, మంచి ఆయన నేను చెప్పుకుంటాం. పని చేసేది లేకుండా మాట్లాడితే చంద్రబాబు పోయిన చంద్రబాబుతో నీకెందుకు? నీకు అధికారం ఇచ్చారు, నువ్వు చెయ్యి, అది కరెక్ట్. కాకుండా పోయినాడిని పట్టుకొని ఆడు అది చేసిపోయాడు, అది నేను ఇది చేస్తాను, మంచిగా నేను చెప్పుకుంటాను. ఎవడైనా గొప్పలు చెప్పుకుంటే అవుతుందా? ఎవరు గొప్ప? నా గొప్ప నేను చెప్పుకుంటా, సరిపోతుందా? ధాన్యానికి గిట్టుబాటు ధర మేము కల్పిస్తున్నాం. ఏమీ లేదు. వ్యవసాయం దండగా అనుకోండి. ఎన్ని పంట దానికి వచ్చి నేను నీళ్ళు అందగా నేను పాడైపోతాను. ఇక్కడ వ్యవసాయ పరిస్థితులు నీళ్లు రాక ఇబ్బందులు పడి ఇప్పుడు అది మినిమం వేశారు, ఏ జంగా వేశారు. ఇప్పుడు నీళ్ళు లేవు, నీళ్ళు అంటున్నారు. పైన లేవు, మేమేం చేస్తాం అంటున్నారండి. ఇంకేంది ఆయన చేసింది?